వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు మరొక కథను చెప్పడం ఆరంభించాడు. రాజా, మాఘమాస స్నాన మహిమను తెలుపు మరొక కథను వినుమని మరలా ఇట్లా పలికెను. పూర్వము ఒక విద్యాధరుడు సంతానము కావలెనని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరమున తపము చేయుచుండెను. నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలం తపమాచరించెను. అతడిట్లో చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై ప్రత్యక్షమయ్యెను. వరమునిత్తును కోరుకోమనెను అని చెప్పగా పుత్రుని ఇమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ, నాయన, నీకు పుత్ర సంతాన యోగం లేదు, అయినను నీ తపమునకు మెచ్చి పుత్రిక అనుగ్రహించుచున్నానని చెప్పి అంతర్ధానము పొందెను. తరువాత విద్యాధరునకు పుత్రిక కలిగెను. ఆమె ఉత్తమ లక్షణములను కలిగి ఉండెను. ఆమె పెరిగి పెద్దదయ్యెను. మిక్కిలి సుందరి అయి సద్గుణాన్వితమై కన్నవారికిని తనను చూచిన వారికి సంతోషము కలిగించుచుండెను. విద్యాధరుడును ఆనందమును కలిగించు ఈమెను ఎవరికో ఒకరికి విచ్చి అత్తవారింటికి పంపజాలను. వివాహం చేసినను అల్లుని కూడా నా ఇంటనే ఉంచుకొనదని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు రాక్షసుడు ఆమెను చూచెను. ఆ రాక్షసుడు దేవీ భక్తుడు. ఎన్ని దివ్య శక్తులను సంపాదించిననో కోరిన రూపము ధరింపగల శక్తిని కూడా సంపాదించెను. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరలుకొనెను. ఆమె నెట్లయినా సరే వివాహము చేసుకొనవలెనని తలచెను. ఆ రాక్షసుడు మిక్కిలి శక్తివంతుడు. శివుని తపముచే మెప్పించి శివుని శూలమును కోరి పొందెను. శివుడు వానికి శూలమునిచ్చుచు, ఓయి, ఇది నీ శత్రువులకు ఆధీనమైనచో నీవు మరణించువని చెప్పి ఇచ్చెను. అంటే ఈ త్రిశూలము శత్రువుల చేతిలో పడితే నీవు మరణిస్తావు అని చెప్పాడు. వరగర్వితుడైన రాక్షసుడు, నన్ను మించిన శత్రువు ఎవడు, నా ఆయుధము శత్రువునెత్త చేరును అని తలచి వరదాన గర్వితుడే ఎవరిని లెక్క చేయక ప్రవర్తించుచుండెను. అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి, సుందరి, నన్ను వరించుమని అడిగెను. ఆమెను నా తండ్రిని అడుగుమని చెప్పెను. అప్పుడు ఆ రాక్షసుడు విద్యాధరుని వద్దకు వెళ్ళి, నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేయమని కోరెను. విద్యాధరుడు వానికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయునది లేక మరలి వచ్చెను. విద్యాధర పుత్రికను హరించి సురక్షితంగా సముద్రము క్రిందనున్న తన ఇంట నుంచెను. శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలిచెను. విద్యాధరుడను తన పుత్రిక ఏమైనదో అని విచారించుచుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని అడుగగా బ్రహ్మ, 8 మాసముల తర్వాత మంచి శుభముహూర్తం ఉన్నది, అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో 8 మాసముల తర్వాత శుభముహూర్తమున నిన్ను వివాహం ఆడదనని చెప్పెను. ఈలోపు నేను నిన్ను ఏమీ బాధింపను, నీవు కోరిన వస్తువులను తెచ్చి నీ ముందు ఉంచుతాను అని చెప్పగా విద్యాధర పుత్రిక ఏమీ మాట్లాడలేదు. రాక్షసుడు మరలా నడుగగా, నాకిప్పుడేమీ అక్కర్లేదు, ప్రతి సోమవారము సాయంకాలంన శివుని దర్శించే వ్రతమున్నది, దర్శించి పూజించుటకు శివలింగము ఎచ్చట ఉన్నదో చూపు అని అడిగాను. ఆ రాక్షసుడు పాతాళమునున్న హటకేశ్వరుని చూపెను. విద్యాధర పుత్రిక ఆ రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చిచుండెను. ఒకనాడు ఆమె పాతాళ లోకమునున్న హటకేశ్వర స్వామిని దర్శింపవలెను. అప్పుడచటకు త్రిలోక సంచారియగు నారద మహర్షి హటకేశ్వరుని దర్శింపవచ్చి ఆమెను చూచెను. ఆశ్చర్యపడి, అమ్మాయి, నీ విచిట ఉన్నావేమని అడిగాను. ఆమె ఇతని వృత్తాంతమును చెప్పెను. ఆమె జరిగిన సంఘటన అంతా చెప్పెను. రాక్షసుడు తనను సముద్రము క్రింద ఉన్న గృహమున నిర్బంధించినని చెప్పెను. నారదుడు ఆమె చెప్పినదంతయు
చెప్పినదంతయును వినెను. అమ్మాయి, భయపడకుము. విష్ణు భక్తుడై నీకు భర్తయగు వానిని నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త. విచారింపుకుము. నా మాటలను నమ్ముము. నీకొక ఉపాయము చెప్పెదను వినుము. ఇచ్చట శివునికి ఎదురుగా మానస సరోవరం కలదు. మాఘమాసమున నీవీ సరస్సున స్నానమాచరింపము. గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము. మాఘమాసమంతయు ఇట్లు చేయుము. ఇట్లు చేసిన వారు కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘస్నానము పూజాధికము సద్యఫలము నిచ్చును. నా మాటను నమ్ముమని చెప్పి నారదుడు తన దారిన పోయిన. విద్యాధర పుత్రిక నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మెను. మాఘమాసమంతయు హటకేశ్వరపురమునందున్న మానస సరోవరం వద్దకు వెళ్ళి స్నానము చేసి పూజా మున్మగు వారిని చేయుచుండెను. నారదుని మాట యథార్థమగుటకే ఎదురుచూచుచుండెను. మాఘమాసము వ్రతములలో గడిపిన నారదుడు లోక సంచారం చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించునున్న శ్రీ మహావిష్ణు భక్తుడగు హరిద్రదుడను మహారాజును చూచిన. ఆ రాజు సర్వకాల సర్వావస్థలయందును శ్రీ మహావిష్ణువును స్మరించుచుండెను. అందరి అందును శ్రీమన్నారాయణునే దర్శించును. వారిని హరి అని ఆహ్వానించుచు విష్ణువాయిని పిలిచెను. గోవిందాయనని మాటలాడును. శ్రీకృష్ణాయనుచు వస్తువులను స్వీకరించును. దామోదరాయ అనుచు భుజించును. కేశవాయ అనుచు నిద్రించును. నారసింహాయ అనుచు స్మరించును. హృషికేశాయ అని మేల్కొనును. వామనాయ అనుచు తిరుగును. ఏ పని చేయుచున్నను, ఎవరితో మాట్లాడుచున్నను ఏదో ఒక విధముగా శ్రీమన్నారాయణుని తలచెను. ఇట్లు విష్ణు భావనాత్ముడైన యువకుడిని హరిద్రవుడని వద్దకు నారద మహర్షి వెళ్ళెను. హరిద్రదుడు నారద మహర్షిని చూచి ఎదురు వచ్చి గౌరవించును. తగిన ఆసనమును కూర్చోండబెట్టి అనేక ఉపచారములతో పూజించును. నారదుడును, రాజా, విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారమున నపహరించి సముద్రాంతర్భాగమున దాచియుంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోక సుందరి, సద్గుణశీలి. నీవామెను స్వీకరింపవలేను. భార్యగా ఆ రాక్షసుని వాని శూలంతోనే సంహరింపవలేను అని పలికి తగిన రీతిలో వివరించి నారదుడు అచ్చటి నుండి లోక సంచారణార్థము పోయిను. హరిద్రదుడను సముద్రము వద్దకు పోయిను. నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తనలోనికి వచ్చుటకు మార్గము నొసగెను. హరిద్రదుడను ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున రాక్షసుడి ఇంట లేదు. అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయిను. అతడు పోవచ్చు శూలమునింటిలో నుంచి వెళ్ళెను. రాజు రాక్షసుని ఇంటనున్న శివుని శూలమును గ్రహించియుండెను. రాక్షసుడి ఇంటికి వచ్చినప్పటికీ తన శూలము పరహస్తగతమగుటను గమనించెను. ఆ రాజును చూచి ఇట్టి వానితో యుద్ధము చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రదునితో యుద్ధము చేయ సిద్ధపడిను. రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలం యుద్ధం చేసిరి. హరిద్రదుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయిను. అప్పుడు ఆమె నారదుని మాటలను స్మృతికి తెచ్చుకొనెను. వానిని భర్తగా వరించెను. హరిద్రదుడను ఆమెను వివాహమాడెను. ఆ దంపతులను విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి. చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవించుచు గడిపి శ్రీహరి సాన్నిధ్యము చేరిరి అని వశిష్ఠుడు మాఘమాస స్నాన మహిమను దిలీపునకు వివరించెను.